యాపిల్ అప్కమింగ్ ఐఫోన్ 17 ఎయిర్ అల్ట్రా స్లిమ్ డిజైన్లో మార్పులొస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పటి వరకు కంపెనీ అత్యంత సన్నని ఐఫోన్ అవుతుంది అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మేరకు యాపిల్ తన అప్కమింగ్ ఐఫోన్ 17 సిరీస్లోని ఎయిర్ మోడల్లో పెద్ద ఎత్తున మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది అని సమాచారం. అయితే ఈ మోడల్ దాని స్లిమ్ డిజైన్ కారణంగా కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కోల్పోవచ్చు అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దీనిలో ఫిజికల్ సిమ్ ట్రే, డ్యూయల్ కెమెరాలు లేకపోవడంపై చర్చలు సాగాయి. ఇప్పుడు బ్లూంబర్గ్ మార్క్ గుర్మాన్ నివేదిక ప్రకారం ఈ జాబితాలో ఛార్జింగ్ పోర్టు కూడా ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. యాపిల్ దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ ఈ ఐఫోన్ 17 ఎయిర్ అనేది ఛార్జింగ్ పోర్ట్ లేని ఐఫోన్ తీసుకొచ్చే దిశగా కంపెనీ కీలక అడుగు కావచ్చు. పైన పేర్కొన్న మేరకు ఛార్జింగ్ పోర్ట్ లేకుండా స్లిమ్ మోడల్ను రూపొందించేందుకు ఐఫోన్ 17 ఎయిర్ కంపెనీ మొదటి అడుగు అని గుర్మాన్ అన్నారు. ఈ కొత్త ఐఫోన్ సక్సెస్ అయితే పోర్ట్ ఫ్రీ ఐఫోన్ను తయారు చేసేందుకు స్లిమ్ డిజైన్లో మరిన్ని మోడళ్లను తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తుందని యాపిల్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా యాపిల్ సప్లై చైన్ విశ్లేషకుడు మింగ్ చూ కువో ఛార్జింగ్ పోర్ట్ లేని మొదటి ఐఫోన్ 2021లోనే లాంచ్ అవుతుంది అని అంచనా వేశారు. కానీ అది ఇంకా నిజం కాలేదు. యాపిల్ తన లైట్నింగ్ పోర్ట్కు బదులుగా యూనివర్సల్ USB-C పోర్ట్ను ఉపయోగించడం ప్రారంభించినప్పటికీ ఛార్జింగ్ పోర్ట్ లేకుండా ఐఫోన్ ఎప్పుడు వస్తుంది అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు ఐఫోన్ 17 ఎయిర్ మెగాసేవ్ ఛార్జింగ్ ఫీచర్ను కలిగి ఉంటుంది అని మరో కొత్త లీక్ వెలువడింది. ప్రీవియస్ ఐఫోన్ 16e నుంచి తొలగించడంతో ఈ ఫీచర్ ఐఫోన్ 17 ఎయిర్లో ఉండదు అని గతంలో ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే టిప్స్టర్ సోనీ డిక్సన్ ఐఫోన్ 17 ఎయిర్ డమ్మీ ఇమేజ్లను లీక్ చేశారు. అవి అప్కమింగ్ ఐఫోన్లో మెగాసేవ్ ఫీచర్ ఉంటుంది అని చూపిస్తున్నాయి. అల్ట్రా స్లిమ్ డిజైన్ కారణంగా ఈ మెగాసేవ్ గురించి సందేహాలు ఉన్నప్పటికీ ఈ డమ్మీ మోడల్ నిజము అని తేలితే ఐఫోన్ 17 ఎయిర్ ఖచ్చితంగా ఈ ఫీచర్ను కలిగి ఉంటుంది. ఐఫోన్ 17 ఎయిర్లో మెగాసేవ్తో పాటు యాక్షన్ బటన్ ఉండడం కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ డమ్మీ చిత్రాలలోని డిజైన్లో కొత్తదనం ఏమీ లేనప్పటికీ ఫోన్లో యాక్షన్ బటన్ కూడా ఉంటుంది అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ ఐఫోన్ 17 ఎయిర్ డైనమిక్ ఐలాండ్లో కొద్దిగా మార్పులు ఉంటాయి. దీని ఫ్రంట్ కెమెరా ఇప్పుడు బెజెల్ ఎడమ వైపునకు కదిలినట్టు కనిపిస్తోంది. ఐఫోన్ 14 ప్రో మోడల్లో కూడా కెమెరా దీని మాదిరిగానే ఒక పైపునకు ఉంటుంది. కాకపోతే అందులో కెమెరా కుడి వైపునకు ఉంటుంది. కానీ ఈ మార్పు ఐఫోన్ 17 ఎయిర్లో మాత్రమే ఉంటుంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లలో స్క్రీన్ కుడివైపున కెమెరా ఉంటుంది. అంతేకాక ఈ ఇమేజ్లలో డివైస్ మందం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీని ప్రకారం ఐఫోన్ 17 ఎయిర్ చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది. అదే సమయంలో ఐఫోన్ 17 ప్రో మోడల్స్ కొంచెం మందంగా ఉంటాయి. అయితే స్టాండర్డ్ ఐఫోన్ 17 దాని ప్రీవియస్ మోడల్ మాదిరిగానే థిక్నెస్తో వచ్చే అవకాశం ఉంది.